ఈ ఉదయకాలమున క్రీస్తు నామములో శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేయుచున్నాను. మంచిది. మరి ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ వివరించాలి అని నేను ఆశ కలిగి ఉన్నాను. మంచిది. మరి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మరి ఉగాది ఫెస్టివల్ అని మనందరికీ తెలుసు. ఉగాది అనగానే యుగానికి ఆది అన్నమాట. అంటే సంవత్సరానికి ప్రారంభం అన్నమాట. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం కూడా ఈ రోజు నుంచే వాళ్ళు కొత్త సంవత్సరముగా మరి జరుపుకోవటం అనేది మనం చూస్తున్నాము. అలాగే ఇస్రాయేలీలు కూడా వాళ్ళకు మొదటి నెల ఏంటి అన్నప్పుడండి, ఇది మార్చ్ ఏప్రిల్లోనే వాళ్ళకు మొదటి నెల అనేది కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి అది నీసాన్ మాసము, అబీబ్ మాసం అని ఆ మాసంతోనే వారికి ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మన తెలుగులో ఉన్న కొన్ని కావచ్చు, అవి బైబిలుకు దగ్గరగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు నందీశ్వరుడి పూజ అంటారు. మన ఇస్రాయేలీలు ఒక ఒక దూడను చేసుకొని మరి ఆరాధించినట్టుగా మనం అందరం కూడా మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. అలాగే నాగుల పంచమి అంటారు. మోషే గారు మరి సర్పములను ఎత్తటం అనేది మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. హోమములున్నాయి, బలులున్నాయి, గోత్రములున్నాయి, వ్రతములున్నాయి. ఇదిగో ఇవన్నీ కూడా బైబిల్లో కొన్ని మనకు కనబడుతున్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏది ఏమైనప్పటికీ ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుడు నాకు మేలు చెయ్యాలి, దేవుడు నా జీవితంలో మరి నాకు కావచ్చు, నా కుటుంబానికి కావచ్చు, దేవుడు నాకు మేలు చెయ్యాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దేవుడు మనకు మేలు చెయ్యాలి అంటే మనం ఏమైనా చెయ్యాలా అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి దయచేసి మరొక విషయం ఏంటంటే, నేను చాలా అంశాలు నేను రికార్డ్ చేసి మరి యూట్యూబ్లో పెడుతున్నాను. అవి మరలా నేను మన కాన్ఫరెన్స్లో చెప్పడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కొత్త అంశాలు కూడా నేను పెడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి చూడవలసిందిగా నేను మనవి చేస్తూ, ఇక ఈరోజు దేవుడు మనకు మేలు చెయ్యాలి అంటే మనము ఏం చెయ్యాలి, మనము చేయవలసిన పనులు ఏంటివో ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి దేవుని నుండి మేలులు ఎలా పొందుకోవాలో తెలియక ఈరోజు పొందుకోలేకపోతున్నారు. మరి దేవుడు ఎవరికి మేలు చేస్తాడు, ఎప్పుడు మేలు చేస్తాడు అని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి అనేక సందర్భాలు మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే, దయచేసి అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తులుల కార్యములు దయచేసి 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. 38వ వచనము, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను ననుదేదే, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు. ఆ మాట చూడండి, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు. ప్రభువైన క్రీస్తు ఎన్నో మేలులు చేశాడండి. ఆయన బ్రతికున్నప్పుడు, ఆయన భూమి మీద బ్రతికున్నప్పుడు ఎన్నో మేలులు చేశాడు. ఒకవేళ వాటిని వివరించి రాయాలి అంటే ఇదిగోనండి, ఈ భూలోకమైనను సరిపోదు అన్నాడు. మరి అన్ని మేలులు ఆయన ఎలా చేయగలిగాడు అంటే, దేవుడు ఆయనకు తోడై ఉండెను. అంటే దేవుడు ప్రభువుకు తోడై ఉన్నాడు గనుక ఆయన అనేకమైన మేలులు చేశాడట. అలాగే ద్వితీయోపదేశ కాండము, దయచేసి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము
30వ అధ్యాయము దయచేసి 15వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచియున్నాను. దేవుడు నీ ఎదుట జీవమును, మేలును, మరణమును, కీడును మన ఎదుట ఉంచి ఉన్నాడటండి. మన ఎదుట పెట్టాడటండి. అంటే మనము చేసే దానిని బట్టే ఏది మన మీదికి రావాలో అది మన మీదికి వస్తుందండి. అది మనము చేసేదాన్ని బట్టే. మరి మనం ఆలోచన చేయగలిగితే దేవుని దగ్గర ఉన్న మేలులు మనం పొందుకోవాలి అంటే మనము చేయవలసిన కొన్ని పనులున్నాయి, మనం చేయవలసిన కొన్ని విషయాలున్నాయి. అవి ఏంటివో ఒక్కొక్కటి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు మనకు మేలు చేయాలి అంటే, దేవుడు ఈ జీవితంలో మనకు, మన కుటుంబానికి మేలు చేయాలి అంటే మనము చేయవలసిన కొన్ని పనులున్నాయి. అందులో మొదటిది మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము దయచేసి 31వ కీర్తనల గ్రంథము దయచేసి 31వ కీర్తన 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనములో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మేలటండి, దాచి ఉంచాడట. ఎవరి కొరకు? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానేనండి తల్లి ఏం చేస్తుందంటే ఏవో పిండి వంటలు అవి చేసి వాటిని ఒక బాక్స్లో దాచిపెడుతుంది. అలాగే దేవుడు కూడా అన్నటండి మేలులు దాచిపెట్టాడట. ఎవరి కొరకు? తన యందు భయభక్తులు గల వారి కొరకు. భయం ఉండాలండి దేవుడంటే భక్తి ఉండాలండి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. అందుకని సిలువలో దొంగ 20 లూకాసు వార్త 23వ అధ్యాయంలో అక్కడ 23వ అధ్యాయం 40వ వచనములో అక్కడ ఏమంటాడంటేనండి, 23వ అధ్యాయం 40వ వచనములో సిలువలో ఒక దొంగ ఏమన్నాడు అంటేనండి 23:40వ వచనంలో, అయితే రెండవ వాడు వారిని గర్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటే సిలువలో ఉన్న ఒక దొంగ అంటున్నాడు, మొదటి దొంగతో అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా. కాబట్టి దేవుడంటే ఏ వ్యక్తికైతే భయము, భక్తి ఉంటుందో ఆ వ్యక్తి పాపం చేయడండి. కాబట్టి దేవుడంటే భయము, భక్తి కలిగి ఉంటే మనకు మేలు జరుగుతుంది అంటున్నాడు. మరలా ద్వితీయోపదేశ కాండము దయచేసి 5వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము దయచేసి 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 29వ వచనాన్ని, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమమును కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారి కొండిన ఎడల మేలు. ఇక్కడ మరొక విషయం చెబుతున్నాడు, భయభక్తులు ఉంటే నిత్యము క్షేమమటండి. నిత్యము క్షేమము అంటున్నాడు. దేవుని ఆజ్ఞల ప్రకారము బ్రతకాలి అన్న మనసు ఉండాలటండి. ఆ మనసు ఉండాలటండి. కాబట్టి దేవుడంటే భయము, భక్తి ఉంటే అతనికి మేలు దాచిపెట్టాడు. తర్వాత నిత్యము క్షేమం అంటున్నాడు. కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఒకరోజు మరి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, ఇప్పుడు భార్య భర్త రాకముందుకే వంట చేసిందండి. భర్త డ్యూటీకి ఇంటికి రాకముందే
భార్య వంట చేసింది, దీన్ని ఏమనుకోవచ్చు అంటే భక్తి అనుకోవచ్చు. అయితే ఆ భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు టీవీ చూస్తూ ఉందనుకోండి, అంటే ఏమి లేదన్నమాట, భయము లేదన్నమాట, భయము లేదన్నమాట. ఆయన రాకముందే వంట చేసింది, మరి ఆయన వచ్చినప్పుడు పెట్టాలి కదండి. కానీ కానీ ఇదిగో ఆయన వచ్చిన తర్వాత టీవీ చూస్తుందంటే దాని అర్థం ఏంటంటే భయము లేదు, భయము లేదు, భయము లేదు. కాబట్టి భయముతో కూడిన భక్తి మనకుంటే అది నీకు మేలు, అది నీకు నిత్యము క్షేమము, నిత్యము క్షేమము. దేవుని మీద గౌరవప్రదమైన భయము, లోతైన భక్తి ఉండాలి, లోతైన భక్తి ఉండాలి. కాబట్టి ఆయన నుండి మనం మేలు పొందుకోవాలి అంటే ఇదిగోనండి, భయభక్తులతో బ్రతకండి, భయభక్తులతో బ్రతకండి అని దేవుడు చెబుతున్నాడు. ఇది మొదటిదైతే. ఇక రెండవది మనం చూడగలిగితే, దయచేసి రెండవది మనం చూడగలిగితే, పేతురు గారు వ్రాసిన రెండవ పత్రిక, దయచేసి పేతురు గారు వ్రాసిన రెండవ పత్రిక, దయచేసి మొదటి అధ్యాయము, రెండవ పత్రిక మొదటి అధ్యాయము, దయచేసి 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19వ వచనము, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు, మీకు మేలు. అంటే దేవుని వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు, మీకు మేలు, మీకు మేలు. దేని మీద లక్ష్యం ఉంచాలి? దేవుని వాక్యం మీద. దేని మీద లక్ష్యం ఉంచాలి? దేవుని వాక్యము మీద లక్ష్యం ఉంచితే అది నీకు మేలు అంటున్నాడు, అది నీకు మేలు అంటున్నాడు, అది నీకు మేలు అంటున్నాడు. లక్ష్యం ఉంచండి అంటున్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథంలో కూడా మనం వెళ్ళగలిగితే, దయచేసి ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి 2 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అతడైనను అంటే రాజైనను, అతని సేవకులైనను, దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టలేదు. ఆ దేశములో ఉన్న ప్రజలు కావచ్చు, ఆ దేశములో ఉన్న ఇదిగోనండి సేవకులు కావచ్చు, అంటే ఆఫీసర్స్ కావచ్చు, ఆ దేశములో ఉన్న రాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా నటండి ఎవరు? దేవుని ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టలేదటండి. దేవుని మాటల మీద లక్ష్య పెట్టలేదట. అలాగే అపోస్తులుల కార్యములు కూడా ఒక మాట మనం చూడగలిగితే, దయచేసి అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయము, దయచేసి 6వ వచనాన్ని మనం చదవగలిగితే, జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. అంటే మన జీవితంలో, మన లైఫ్లో వాక్యం మీద లక్ష్యం ఉంటే, మన లైఫ్ను వాక్యం మీద కట్టుకుంటే ఇదిగోనండి అది మనకు మేలు అంటున్నాడు. ఒకరోజు భర్త కాల్ చేసి చెప్పాడట భార్యకు, అమ్మా ఇంటికి వస్తున్నాను, ఇదిగో సొరకాయ కూర వండమన్నాడటండి. ఆయన వచ్చేటప్పుడు ఏదో గిఫ్ట్ ఇద్దాము, నేను చెప్పింది చేస్తాదా అని ఒక గిఫ్ట్ కూడా తీసుకొస్తున్నాడట. నేను సొరకాయ కూర వండమన్నాడట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే భార్య చికెన్ ఫ్రై చేసి మటన్ పులుసు చేసిందటండి. ఇప్పుడు ఇది రైట్ అంటారా, రాంగ్ అంటారా? ఇది రైట్ అంట. ఆయన ఏమన్నాడు? ఆయన ఏం చెప్పాడు? ఇదిగో అమ్మ సొరకాయ కూర వండమన్నాడు. ఈమెం చేసింది? చికెన్ ఫ్రై చేసి మటన్ పులుసు పెట్టింది. ఇప్పుడు ఇది రైటా రాంగ్ అంటే ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఆయన చెప్పింది చేయలేదు, కాబట్టి ఇది రాంగ్ అండి.
కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఆ గిఫ్ట్ కూడా ఇవ్వలేదు, ఆ తెచ్చిన గిఫ్ట్ కూడా ఇవ్వలేదట. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో దేవుని మాటల మీద లక్ష్యం ఉంచాలి. దేవుని మాటల మీద మనము లక్ష్యం ఉంచగలిగితే అది మనకు మేలు, అది మనకు మేలు అంటున్నాడు. ఇది రెండవది అయితే, ఇక మూడవది కూడా మనం చూడగలిగితే, దయచేసి మూడవది కూడా మనం చూడగలిగితే, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 9వ వచనము మనం చదువుకుందాం దయచేసి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే మనకు మేలటండి, దేవుణ్ణి ప్రేమిస్తే మనకు మేలటండి. మరి ఇక్కడ లేదు కదండి ప్రేమించిన వారికి మరి మేలని అని అంటే, మరి ఇదే మాట పౌలు గారు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 8:28 దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు మేలు, దేవుణ్ణి ప్రేమిస్తే నీకు మేలు, నీకు మేలు అని దేవుడు అంటున్నాడు. మరి దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటంటేనండి, ఆయన ఆజ్ఞలను పాటించటమే దేవుణ్ణి ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు మేలు జరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది అంటున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదవగలిగితే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. ఇదిగోనండి, నిధులున్నాయి దేవుని దగ్గర, అన్ని నిధులున్నాయండి దేవుని దగ్గర. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఈరోజు సేవకులుగా విశ్వాసం మీద ఆధారపడి ఈరోజు మనం బ్రతుకుతున్నాము, ఏ లోటు లేకుండా మనం బ్రతుకుతున్నాము అంటే, ఇదిగోనండి అది అనుభవించే మనకే తెలుస్తుందండి. ఈరోజు చిన్న జీతాల మీద, చిన్న కానుకల మీద ఈరోజు తృప్తిగా మనం బ్రతుకుతున్నాము అంటే, దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుతాను అని దేవుడు అంటున్నాడు. వారి నిధులు నింపుతాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి నాకు తృప్తి ఉంది, దానిని మించిన ఆస్తి లేదండి, తృప్తిని మించిన ఆస్తి లేదండి. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే ఇదిగోనండి మనకు మేలు. ఇంకా ఏమన్నాడు మనం చూడగలిగితే, కీర్తన గ్రంథంలో కూడా, కీర్తన గ్రంథము దయచేసి 91వ కీర్తన 14వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తన గ్రంథం 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతన్ని ఘనపరిచెదను. ఈరోజు ఎన్నో ప్రమాదాల మధ్య, అపాయాల మధ్య ఇదిగో మనం బ్రతుకుతున్నాం. బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమముగా ఇంటికి వస్తాడు అన్న గ్యారంటీ లేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాము అంటే, ఈ ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు అంటే ఇది మన మేలే కదా, ఇది మనకు మేలు కాదండి, ఇది మనకు మేలు కాదా? ఎందుకంటే తప్పించేవాడు లేకపోతే మనము తప్పించుకోలేము, అది గుర్తుంచుకోవాలి. తప్పించేవాడు లేకపోతే మనము తప్పించుకోలేము. అందుకే ఎవరిని తప్పిస్తాడు అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతన్ని తప్పించెదను అంటున్నాడు. అందుకేనండి ఆజ్ఞలలో కూడా మొదటి ఆజ్ఞ ఏంటంటే, దేవునినే ప్రేమించాలి. మొట్టమొదటి ఆజ్ఞ అండి అది, దేవుణ్ణే ప్రేమించాలి.
కాబట్టి మూడవది ఆయన చెబుతున్నాడు, ఇదిగోనండి, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు పాటించటమే దేవుణ్ణి ప్రేమించటం. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే ఇదిగోనండి, మనకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే నీకు మేలు, దేవుణ్ణి ప్రేమిస్తే మీకు మేలు జరుగుతుంది అని దేవుడు అంటున్నాడు. ఇక నాలుగవది మనం ఆలోచన చేయగలిగితే దయచేసి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం దయచేసి 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84:11 వచనాన్ని మనం చదవగలిగితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చెయ్యక మానడు అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక మేలు చేస్తాడు. ఎవరికి? యథార్థముగా బ్రతికే వారికి. అందుకే హిజ్కియా గురించి మీరు ఆలోచన చేయగలిగితే, అయ్యా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకము చేసుకో. యథార్థ హృదయుడుగా బ్రతికాడు. అందుకేనండి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. యోబు గారు కూడా, ఆయన కూడా నేను యథార్థవర్తనుడు అని దేవుడే యోబు గారి గురించి స్టేట్మెంట్ ఇచ్చాడండి. అందుకే ఆయన కూడా డబల్ బ్లెస్సింగ్స్ అండి, రెట్టింపు ఆశీర్వాదాలు యోబు గారు పొందుకున్నారు. కాబట్టి యథార్థత అంటే ఏంటంటేనండి, మనసులో ఒకటి పెట్టుకొని పైకొకటి మాట్లాడితే అది యథార్థత కాదండి, అది వేషధారణ అవుతుందండి. యథార్థత అంటే నీ మనసులో ఏది ఉంటుందో నువ్వు పైకి అదే మాట్లాడాలి, అదండి యథార్థత. కాబట్టి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు అంటే యథార్థవంతులకు దేవుడు ఏదో ఒక మేలు తప్పకుండా దేవుడు చేస్తూనే ఉంటాడు, తప్పకుండా మేలు చేస్తాడు. కాబట్టి ఇది నాలుగవదైతే, ఇక ఐదవది మనం ఆలోచన చేయగలిగితే అదే కీర్తనల గ్రంథము దయచేసి 95వ కీర్తన దయచేసి 95వ కీర్తన 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 95వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు. ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు. దేవుని మాట లక్ష్య పెట్టడం అంటే ఒక అర్థం వస్తుంది, దేవుని మాట అంగీకరించటం అంటే మరొక అర్థం వస్తుంది. లక్ష్య పెట్టడం వేరు, అంగీకరించటం వేరు. లక్ష్య పెట్టడం వేరు, అంగీకరించటం వేరు. మరి మనందరికీ తెలుసు, పేతురు గారి ప్రసంగాన్ని ఇదిగోనండి అంగీకరించారు. అప్పుడు మొదటి శతాబ్దంలో మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు, ఎవరి వాక్యమును? పేతురు గారు లేచి ప్రసంగం చేస్తారు కదండి, అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడేది. అంగీకరించిన వారు పేతురు గారి ప్రసంగాన్ని విని 3000 మంది బాప్తిస్మము తీసుకున్నారు. కాబట్టి అంగీకరించటం వేరు. లూకాసు వార్తలో కూడా 5వ అధ్యాయం 4వ వచనంలో, లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ సందర్భం ఏంటంటేనండి, ఇక్కడ ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతులోనుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలను వేయుడని సీమోనుతో చెప్పగా, ఎప్పుడైతేనండి వీళ్ళంతా కూడా రాత్రి అంతా ప్రయాసపడ్డారు, అయ్యా మాకేం దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామని వలలు వేశారండి. అంటే ఇక్కడ ఇదిగోనండి అక్కడ ఉన్న శిష్యులు ఏం చేశారు అన్నప్పుడండి, ప్రభువు మాట ఇదిగోనండి అంగీకరించారు. ప్రభువు మాట అంగీకరించి ఎప్పుడైతే వల వేశారో
ఇదిగోనండి, వల పిగిలిపోయే అన్ని చేపలు పడ్డాయండి, వల పిగిలిపోయే అన్ని చేపలు పడ్డాయి. కాబట్టి దేవుని మాట మనం అంగీకరిస్తే అది నీకు మేలు, అది నీకు మేలు అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి దేవుని మాట మనం అంగీకరించాలి, దేవుని మాట మనము అంగీకరించాలి. యోహాను సువార్త 1:12 కూడా, యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆయనను ఎందరైతే అంగీకరించారో వారందరటండి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అని మనం చదువుకుంటున్నాం. కాబట్టి పౌలు గారు కూడా ఆయన ఎప్పుడైతే ఇదిగో దమస్కుకు బయలుదేరుతున్నాడో అక్కడ ఏం జరిగిందంటేనండి, అక్కడ గుడ్డివాడు అవుతాడు, తర్వాత అక్కడ అననీయ ప్రార్థన చేస్తాడు కదండి. అప్పుడు అననీయతో చెబుతాడు, ఇదిగో ఈయన నేను ఏర్పరచుకొనిన సాధనము, నా కొరకు శ్రమలు అనుభవిస్తాడు, నా కొరకు శ్రమలు అనుభవిస్తాడు. పౌలు గారు దేవుని మాట అంగీకరించాడు, పౌలు గారు దేవుని మాట అంగీకరించాడు. పాత నిబంధనలో ఒక ఆయన ఉంటాడు, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు. ఆయన ఏం చేశాడు అంటే, ఇదిగో అమాలేకుల మీదకి వెళ్ళి వాళ్ళను సమూలముగా నాశనము చేయమని దేవుడు చెబితేనండి, దేవుని మాట అంగీకరించలేదండి ఒక సౌలు రాజు. దేవుని మాట అంగీకరించలేదు గనుక మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి అతని జీవితంలో మేలు పోగొట్టుకున్నాడు, మేలు పోగొట్టుకున్నాడు. ఏ మేలు పోగొట్టుకున్నాడయ్యా అంటే, ఇదిగో అసలు సౌలు తర్వాత తన వారసులేనండి, తన వంశములో నుంచి వచ్చిన వారే ఇజ్రాయేలు రాజ్యం మీద ఉండాలి. మరొక విషయం ఏంటంటే అసలు మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి ఆ మంచి స్థితిని సౌలు పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని మాట అంగీకరిస్తే మనకు మేలు, దేవుని మాట అంగీకరించకపోతే మన జీవితంలో మనకు మేలు జరగదు అని ఇదిగో మనం నేర్చుకుంటున్నాము. మరి ఈ 5వ విషయం అయితే ఇక త్వరగా 6వది కూడా మనం చూడగలిగితేనండి, మరలా కీర్తనల గ్రంథం 34వ కీర్తన దయచేసి 10వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, కీర్తనల గ్రంథం 34:10 సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అని ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, దేవుణ్ణి ఆశ్రయించటం అంటే దేవుని మీద ఆధారపడటము. దేవుని మీద మనం ఈ భూమి మీద దేవుని మీద మనం ఆధారపడుతున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, ఇదిగో భూమి మీద ఎందరు ఉన్నా నా పిల్లలు నా మీద ఆధారపడుతున్నారని దేవుడు మనకు మేలు చేస్తాడు. ఎప్పుడంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము దయచేసి 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరయ దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. ఎవరు? ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని మీదని ఆధారపడి బ్రతికితే మన జీవితంలో మేలు, తర్వాత మీరు వర్ధిల్లుతారు. దేవుడు వర్ధిల్లజేసెను అని మనం చదువుకుంటున్నాము. అలాగే కీర్తనల గ్రంథం దయచేసి, మరలా కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం దయచేసి మొదటి వచనాన్ని మనం చదవగలిగితే, మొదటి వచనము, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన
సహాయకుడు. ఆపత్కాలములో దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. ఆపత్కాలములో దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఇదిగోనండి, ఆయనను ఆశ్రయిస్తే మీకు మేలు. ఆయనను ఆశ్రయిస్తే మీకు మేలు. అదే కీర్తన గ్రంథంలో కూడా మరొక మాట కూడా మీరు చూడగలిగితే 91వ కీర్తన 91వ కీర్తన 2వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆరో విషయం ఏంటంటే, దేవుణ్ణి మీరు ఆశ్రయిస్తే మన జీవితంలో మనకు మేలటండి. మనము వర్ధిల్లుతాం. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం మన జీవితంలో మనం వర్ధిల్లుతాం. మన జీవితంలో మనము వర్ధిల్లుతాము. ఇక చివరిది, ఏడవది, మరి సంపూర్ణ సంఖ్య కదండి, చివరిది ఏడవది ఒకటి చూసుకొని మనం అందరం కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాం. దయచేసి ఇర్మియా గ్రంథము దయచేసి 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము దయచేసి 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరము చదువుకుందాము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే దేవుని మార్గములో మీరు నడుచుకుంటే, దేవుని మార్గంలో మీరు నడిచేవారైతే మీ జీవితంలో మీకు మేలు కలుగుతుంది. మరొకటి చెబుతున్నాడు, మీకు నెమ్మది అంటున్నాడు. మరి మార్గం అంటే ఏంటండి? మార్గం అంటే ఏంటంటే, ఇదిగో, ఒక ధనం విషయములో దేవుడు ఎలా ఉండమన్నాడు, ఒక విశ్వాస విషయంలో దేవుడు ఎలా ఉండమన్నాడు, ఒక నిరీక్షణ విషయంలో దేవుడు ఎలా ఉండమన్నాడు, ఇదిగో బైబిల్లో ఫలాని విషయంలో ఇలా ఉండమని ఏదైతే ఒక మార్గాన్ని, ఒక ధర్మాన్ని దేవుడు మనకు చెప్పాడో, ఇదిగోనండి, అలా బ్రతకటమే మార్గము. అందుకే మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలగాలి అంటే ఇన్ని ఉన్నాయండి. మేలు మన జీవితంలో కలగాలి అంటే మొట్టమొదటిది, ఇదిగోనండి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మేలులు దాచిపెట్టాడు అని మనం మరి చదువుకుంటున్నాము. ఆయన యందు భయభక్తులుంటే నీకు మేలు. రెండవది, నిత్యము క్షేమము అన్నాడు. రెండవది, దేవుని మాటల మీద లక్ష్యం ఉంటే మనకు మేలు అన్నాడు. మూడవది, దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనము చదువుకున్నాము. నాలుగవది, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏదో ఒక మేలు చేస్తాడు అని మనం చదువుకున్నాము. ఐదవది, దేవునిని ఇదిగోనండి అంగీకరిస్తే, దేవుని మాటలను అంగీకరిస్తే ఇదిగోనండి మనకు మేలు కలుగుతుంది అని మనం చదువుకున్నాము. ఆరవది, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది. ఏడవది, ఆయన మార్గములలో నడుచుకుంటే ఏ విషయములో ఎలా ఉండమన్నాడో అలా మీరు నడుచుకుంటున్నారు అంటే, ఇదిగో మీరు మార్గములో నడుచుకుంటున్నారు అని దాని అర్థం. కాబట్టి ఆయన మార్గములో మనం నడవగలిగితే మనకు మేలు జరుగుతుంది. కాబట్టి ఇవి మనము చేసి దేవుని నుండి అనేకమైన మేలులు మనం పొందుకోవాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.